అన్యాయం వల్లకే బిల్డింగులకు ఫోటోలు ఇస్తున్నావు ఒక న్యాయమానికి అన్యాయం బిల్డింగులు ఇస్తున్నావు, బాత్రూములు ఇస్తున్నావు, లెట్రిన్లు ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నావు. ఒక న్యాయమానికి ఒక బిల్డింగ్ అడగలే, నిన్ను లెట్రిన్ అడగల, బాత్రూమ్ అడగల, రైతు బాధ ఏది అడగల. నేను పొలానికి నీళ్ళు ఇచ్చే పొలం పండించుకొని బతా, నాకు అంతే సార్. వాన నీది కాదు, ఎండ నీది కాదు, గాలి నీది కాదు, వేడి నీది కాదు, సర్వ నీది కాదు, భూమి నీది కాదు. ఏ నిర్మాణం ఆ భగవంతుడు ఇచ్చిన నీరు అడుగుతుండా, భగవంతుడు ఇచ్చిన గాలి అడుగుతుండా, భగవంతుడు ఎండి ఇచ్చినది అడుగుతుండా, భగవంతుడు ఇచ్చిన భూమి అడుగుతుండా. నువ్వు అదెల్లా అక్కరించుకొని ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి అక్కరించుకొని వాళ్ళ లీడర్లు ఎమ్మెల్యేలు అక్కరించుకొని ఎంపీలు ఎమ్మెల్యేలు అక్కరించుకొని ఇది నాదని మీరు అన్యాయం వల్లకే లీడర్లను ముఖ్యమంత్రిలో ఉద్యోగస్తులు పెట్టి రైతులను నాశనం లేపి రైతులను సోమారు చేసి పనులు చేస్తాలను సోమారు చేసి మత్తు మందులకు క్రికెట్ పందాలకు అన్నిటికీ నాశనం లేపుతున్నావు. నేను ఇదంతా ఉలపడేంత వరకు బాధ్యతలు నిజ రూపం నన్ను పోలీసులతో కొట్టించావు, అన్యాయంగా చేస్తావు. అమరావతికి ఎండలు అనుకున్నా, వానకు అనుకున్నా, ఈగలకు అనుకున్నా, ఇంత దచ్చనా నువ్వు పాటించలే. ఇప్పుడు నేను అమరావతి కానీ వస్తాను, దూనపల్ల కుడుక వస్తాను, ఎప్పుడో 5వ తేదీ ఎప్పుడో దూనపల్ల కానీ కుడుకు నువ్వు వస్తావని నువ్వు వచ్చే పోలీసులను మంచి ఒక అన్యాయం వల్ల నీకు దగ్గర న్యాయం దాని అనేవస్తున్నాం. నేను ఇదంతా న్యాయం అనేది నేను బిల్డింగ్ అడగలే, ఓ లెట్రిన్ బాత్రూమ్ అడగలే, ఏమడగలే. నాకు ఇది దేవుడిచ్చినది నీరు కానీ భూమి కానీ వాడిని నువ్వు అన్యాయం వల్ల చేస్తున్నావు. నువ్వు పని నేను పవన్ ఇప్పుడు ఉంటున్నా దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా, మీ పాదాలు పట్టుకుంటా, అందరికి న్యాయం తెచ్చినా చేయి. లేదంటే అన్యాయం అంటే నేను భరించలేను. ఇదల్లా మన దేశం పండ్లు ఫలాలు అన్ని పండే దేశాన్ని నాశనం లేపినావు. మన దేశం ఎండ వేడి గాలి అటువంటి దేశాన్ని పొలపలు వస్తాయి, చలికి తట్టుకోలేరు, వాన వస్తాయి, భూకంపాలు అన్నీ వస్తాయి. ఆ దేశం అంటే మన దేశం మంచి దేశం పండించి అంత విదేశాలకు కూడా దాన్ని పంపించు. మంచిదే పండ్లు ఫలాలు అందరికి సాయం చేస్తాం. అందరం బతుకునే బతుకు, అందరం తినే తిండి, అందరిని బాగుపడేదానికి నేను కోరుకున్నాను. మా భారతదేశానికి మాటిచ్చే తప్పను. మన భూమికి పచ్చని పైన నెత్తిన పెట్టుకొని చెప్తున్నాం. ఈ భూమి అమ్మ సాచి, గంగమ్మ సాచి, పచ్చని పైన సాచి, భూమి అమ్మ భూమి సాచి, రైతు సాచి, పాడి పంటలు సాచి నేను చెప్తున్నాను. ధర్మం కాపాడుకున్నాం. ఒక శిలలు దేవుళ్ళ కాడికి ఇవ్వల కాడికి ఏం లేదు, అంత శిలవు ఏం లేదు. ఒక గట్టి రైతు, ఒక దండం పండించే రైతే దేవుడు అనుకోని అంతే సార్. వందే మాత్రం మన స్వతంత్ర దేశాన్ని మారించినాం, మన భారతదేశాన్ని మారించినాం. భారత తప్పను భూమి పచ్చని పైన మారించిన నీరు మారించిన అంతే సార్. వందే మాత్రం మన స్వతంత్ర అందరినీ కాపాడుకున్నాం. ఇప్పుడు అందరూ తడిపోయిన మర్చిపోయి ఎవరిని ఖర్చు పెట్టుకోకూడదు. అందరినీ తప్పు తెలియజో చేశారు. అందరినీ న్యాయాన్ని కాపాడుకున్నాం అంతే సారు.